మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పలకలూరి వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కోవిలకుంట్ల విచారణ సంజముల గ్రామం ఫాదర్ కొడదల మాన్సిగ్నోర్ జేవియర్ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కసిపతి జోజిరెడ్డి, కొడదల సౌరెడ్డి, చిన్న జోజిరెడ్డి, వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి అఖిలేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మోహన్ రెడ్డి, ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ ఎడ్రపాటి సునీల్ కుమార్, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వెట్టమూరు విచారణ క్రీస్తు శేషులు నందిగాం వెంకటరత్నం గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని వెంకట్రావు, వెంకయ్యలకు ఆరోగ్యం కోసం, నాగేంద్రమ్మకు ఉద్యోగం రావాలని, నాగేశ్వరరావు, దయామణి, వంశీకృష్ణ, కృష్ణవంశీలకు చదువు యందు మంచి జ్ఞానం దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. స్వామి వేచి ఉన్నాము, నీవి మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవి మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము, మీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము, మీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.
పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులను తన చెంతకు పిలిచి వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. వారికి సువార్తను బోధించడానికి, రోగులను స్వస్థతపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. అదే అధికారాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు మనము శిష్యుల వల్లే పాటుపడి మనం సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం అని పరిశీలన చేసుకోవాలి. యోగ దివబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పేడత్రోపట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవెల్లప్పుడు వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసం ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 41వ అధ్యాయము 55 నుంచి 57 వరకు మరియు 42వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 16 నుండి 24 వరకు. ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరుగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు కొట్లు తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షమాపము దుబ్బరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. కానానులో కూడా కరువు వచ్చుటచే
ఇతరులతో పాటు ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా. దేశ ప్రజలందరకు ధాన్యము అమ్మివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రమాణములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపెట్టెను. కానీ గుర్తు పట్టనినట్లియు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగెను. వారు ధాన్యము కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమి అని చెప్పిరి. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకనిని పంపుడు, మిగిలిన వారు చెరసాలలో ఉండుడు. అప్పుడు గాని మీ మాటలోని నిజము తేలదు. ఫరో జీతము తోడు దీనికి అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గుడాచారులే అని చెప్పి వారినందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్టు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి గలవాడను. మీరు సత్యవంతుల మందురా. మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు అకటితో అల్లాడిపోవుచున్న మీ కుటుంబముల వరకు తీరుటై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధముగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే, సందేహము లేదు. వాడు మననెంతో బతిమాలెను. వాని బాధను కనులారా చూచియు వాని మొరను పెడచెవిన పెట్టితిమి. దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదికొచ్చినది అని తమలో తామనుకొనిరి. అంతటా రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టిది చెప్పలేదా? కానీ మీరు వినరైతిరి. తమ్ముని రక్తరాధము లెక్కించిన మనమిక నాశమైపోవలసినదే అనెను. యోసేపు ఒక దుబాసీని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తామనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవి. అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండును గాక. తంత్రి వాద్యముతో ప్రభువును నుతింపుడు, దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు, నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించునుగాక. ప్రభు జాతుల ప్రణాళికను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కానీ ప్రభు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును, ఆయన సంకల్పము కలకాలము చెల్లును. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక.
మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుంచి 7 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 అపోస్తల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, సుంకర్యగు మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు. సమారీయుల ఏ పట్టణములను ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. యేసు ప్రభు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట శక్తులను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాను. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు ప్రభు తన శిష్యులను తన చెంతకు పిలుచుకున్నాడు. రెండవదిగా ఆయన సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ ఉన్నాడు. మూడవదిగా దుష్ట శక్తులను పారద్రోలులకు అధికారాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిగా శిష్యుడు గురువుతో ఉండాలి, గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. తర్వాతనే బయటికి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నారో అది ప్రకటించాలి. క్రీస్తు ప్రభు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు శిష్యులను పిలిచి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అంటున్నారు: ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. క్రీస్తు ప్రభువుకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని శిష్యులకు ఇస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తే శిష్యులకు ఆ అధికారాన్ని ఇచ్చి సువార్త ప్రకటన పంపుతున్నారు. వారు తిరిగి వస్తూ అంటున్నారు: ప్రభువా, మీ నామమున మాకు దయ్యాలు లోబడుతున్నాయి అన్నప్పుడు ప్రభు అంటున్నారు: మీకు దయ్యాలు లోబడుతున్నాయని ఆనందపడకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని ఆనందింపడని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధికారాన్ని ప్రభు తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. మీరు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు స్వస్థతపరచండి, దయాలను వెలగొట్టండి అని అధికారం ఇస్తున్నాడు. స్వస్థతపరిచే అధికారాన్ని కూడా శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. ప్రస్తుత సమాజంలో చూస్తున్నట్లయితే మరి ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి, కానీ మన క్రైస్తవులే ఎంతోమంది వాటిని విశ్వసించడం లేదు. ఏం జరుగుతుందిలే, ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందా? అట్లంటే మరి హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, స్వస్థతలు జరుగుతాయని అంటూ ఉన్నారు. కానీ స్వస్థతపరిచే శక్తి యేసు ప్రభు నామంలో ఉంది. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారికి ప్రభు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన నామంలో మనం ఉచ్చరించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి ఆ అధికారాన్ని ప్రభు తన 12 శిష్యులకు ఇచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలను చూస్తే యేసు జనసమూహమును చూచి పర్వతం పైకి ఎక్కి ఆయన ఉపదేశాన్ని ప్రారంభించున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి శిష్యులకు నేర్పిస్తున్నారు ఏ విధంగా వారు వాక్యాన్ని ప్రకటించాలి అని. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటున్నారు: పెక్కుమంది సాక్షుల సమక్షమున నేను మీకు బోధించి ఉన్నాను. కాబట్టి మీరు ఈ బోధన ఆలకించి మీరు కూడా ఇతరులకు బోధించాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా శిష్యుడు గురువు దగ్గర ఉండాలి. ఆయన తనతో ఉండుటకు తన శిష్యులను ఎన్నుకున్నాడు. కాబట్టి శిష్యుడు ఎప్పుడు గురువు నుంచి నేర్చుకోవాలి. యాకోబు 4వ అధ్యాయం
8వ వచనంలో యాకోబు గారు అంటున్నారు, మీరు ప్రభు సన్నిధికి రండి, ఆయన మీ దగ్గరికి వస్తారు, మీ దరికి చేరుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రభు దరికి చేర్చుకోవాలి. క్రీస్తు ప్రభు ఏ పని చేసినా కూడా మొట్టమొదటిగా ఆయన ప్రార్థనలో తండ్రితో సంభాషించినాడు. శిష్యులు ఎన్నుకునబోయే ముందు కూడా ఆయన తండ్రితో సంభాషించి ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా అది సఫలీకృతం అయిపోయింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి వస్తుంది మీకు, అప్పుడు మీరు నాకు శిష్యులుగా మారిపోయి భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు మారిపోతారు. ఎప్పుడు? వాక్యాన్ని విని దాన్ని ఆచరించినప్పుడు, వాక్యాన్ని విని దాన్ని బోధించినప్పుడు మనము ప్రభుకు శిష్యులంగా మారిపోతూ ఉంటున్నాం, సాక్షులంగా మారిపోతాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనంలో క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి పునరుత్థానమయ్యాడు, ఆయనకు మనమే సాక్షులముగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో సైతాను బోధన అనుసరించి విశ్వాసులు ఎంతోమంది భ్రష్టులు అయిపోతున్నారు. అంటే వేరే బోధన ఆలకించి ఎక్కడెక్కడికి వెళ్ళి భ్రష్టులుగా మారిపోతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించినదని బోధించండి, ప్రకటించండి. నశించిపోతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు పరలోక రాజ్యం సమీపించినది, రక్షణ పొందండి అని మీరు బోధించండి అని ప్రభు తెలియజేసి ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటున్నారు 3వ అధ్యాయం 15వ వచనంలో, నాకు విధేయులైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమించును, వారు మేము జ్ఞానంతో పరిపాలిస్తారు. మరి మనల్ని నడిపించడానికి క్రీస్తు ప్రభు నూతనమైన కాపర్ను నియమించబోతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23:4లో నేను వారిని సంరక్షించుటకు గాను కాపర్లను నియమించబోచున్నాను. క్రీస్తు ప్రభు తన మందను నడిపించడానికి మంచి కాపర్లను నియమించబోచు ఉన్నారు. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే క్రీస్తు ప్రభువును ప్రకటించాలి, ఆయన రాజ్యం సమీపించినదని ప్రకటించాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని ప్రకటించాలి, స్వస్థతలు జరగాలి, విడుదల జరగాలి, పరలోక రాజ్యం సమీపించినదని మనము ఇతరులకు బోధించాలి. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మవసగు శాంతి నీతి సంతోషములే అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించినది అంటే ఆత్మవసగు ఆనందము, నీతి, శాంతి, సంతోషంతో మనం జీవించబోతూ ఉన్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నారు, హృదయ పరివర్తనము చెందండి, మార్పు చెందండి, సువార్తను అంగీకరించండి, సైతాన్ని ఎదిరించండి, అప్పుడు మీరు మరి ప్రభు వస్తున్నటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా మారిపోతారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము విని ఉన్నాము. మొదటి పట్టణంలో మరి యోసేపు కాలంలో గొప్ప కరువు వ్యాపించింది, ప్రపంచం అంతటా కూడా కరువు వ్యాపించింది. అప్పుడు అందరూ ప్రజలు మరి యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. తన సోదరులు కూడా మరి ధాన్యాన్ని కొనుక్కోవడానికి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తిస్తాడు, కానీ గుర్తించినట్లు ఆయన ఉంటాడు. అప్పుడు వారు ధాన్యం అడిగినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగి, మీ చిన్న తమ్ముడిని తీసుకొని రండి, అప్పటి వరకు మీరు ఇక్కడ జైల్లోనే ఉంటారని తెలియజేసినప్పుడు వారు ఎంతగానో భయపడిపోయారు. కానీ యోసేపు మాత్రం వారిని చూసి ఎంతగానో జాలి చెంది ఉన్నాడు. తన తమ్ముడిని చూసినప్పుడు ఆయన ఎంతగానో ఆనందించి ఉన్నాడు. కాబట్టి వారు చేసినటువంటి ఆ మోసాన్ని ఆయన క్షమించి వేసి ఉన్నాడు. తమ్ముడును అన్నను చూసినప్పుడు ఆయన కన్నీరు విడిచినట్లు మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారం ద్వారా మనము ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థించినప్పుడు విడుదల జరుగుతుంది, సైతాను శక్తుల నుంచి విడుదల జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కృప, ఇలాంటి వరాలు మనలో కూడా
పనిచేసి మనము దైవరాజ్య స్థాపనను ప్రకటించి మరి దాని వ్యాప్తి కోసం మనం కృషి చేయాలని ఈ వరం కోసం దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం మా మానసం మందిరం నీ పూజకే అంకితం వందనం నీ సేవకే అంకితం మా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా ఆ లా 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 సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకుని సమర్పించుచున్న మీ శ్రీ సమర్పణ దయతో వీక్షింపుము. మీ అర్పణ ఆహారముగా భుజించు విశ్వాసులకు పావిత్రముతో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమానుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు
అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన ఆ పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పంచబడాలి, పరులకై పంచబడాలి. పంచబడిన రొట్టెగా జీవమివ్వాలి.
పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొండే మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును.